శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. ఎహెచ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఎహెచ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఒక్కడైనను కనబడలేదు అని ప్రభువారు ఎంతో వేదన పడుతూ చెబుతూ ఉన్నాడు. దేవుని అంగలార్పు మీ చెవుల్లో వినిపించటం లేదా? పాపము విస్తరిస్తోంది. ప్రపంచము ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. ఎటు చూసినా కూడా వ్యాధులు, భూకంపాలు, విస్తారమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడానికి రాజకీయ వ్యక్తులు, శాస్త్రులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నారు. కానీ ఏది కూడా దేవునికి అందుబాటులో దొరకడం లేదు. అవును, బద్దలైన సందుల్లో నా కోసం ఎవరు నిలబడగలగురు అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అబ్రహాం గారు సోదోము గోమొర్రా పట్టణాల నిమిత్తమై బద్దలైన సందుల్లో నిలబడ్డారు. సర్వలోకమును తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని దేవుని ఎదుట గోజాడుకున్నాడు. అవును ప్రియులారా, సోదోము గోమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉన్నట్లయితే దాన్ని నాశనం చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే అబ్రహాం గారు ఆ బద్దలైన సందులో నిలబడి విజ్ఞాపన చేశాడు కాబట్టి లోతును అతని కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ప్రియులారా. అలాగే మోషే కూడా ఇశ్రాయేలు పక్షమున బద్దలైన సందులో నిలబడ్డాడు. అవును, అంతటా యెహోవా తన ప్రజలకు చెప్పినటువంటి కీడును దానిని సంతాపపడేదాని కోసమే ప్రార్థన చేశాడు. యూదా జాతి నాశనమును అడ్డుకోవటానికి రాణి అయినటువంటి ఎస్తేరు గారు కూడా తన పనికత్తులతో కలిసి ఏకమై బడ్డలైనటువంటి సందలలో నిలబడి ఉపవాసంతో విజ్ఞాపన ప్రార్థన చేశారు. యూదులు కాపాడుకోగలిగారు, శత్రువులు హతమైపోయారు. ప్రియులారా, పరిశుద్ధమైన గ్రంథంలో చాలామంది తమ తమ కాలములలో బద్దలైన సందులలో నిలబడి దేశం కొరకు ప్రార్థన చేశారు. వారు కొంతకాలం మాత్రమే నిలబడగలిగారు. ఆ తర్వాత కాలమందు వారు ఏమీ కూడా చేయలేకపోయారు. అయితే మానవ కోటి నిమిత్తం ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన చేసేదానికోసమై ఆ బద్దలైన సందుల్లో నీకు, నాకు, మనుషులకు, దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. ఆయనే ఎన్నుకోబడినటువంటి వాడిగా ఆ బద్దలైన సందుల్లో నిలబడి కల్వరి శిలువ విజ్ఞాపనము అన్నటువంటి యొక్క పరలోకపు యొక్క ద్వారమును తెరిచేదానికోసమే తనకు తానుగా అర్పించుకున్నాడు ప్రియులారా. అవును, కల్వరి శిలువలో తన రక్తమును ధారబోసి తండ్రి చిత్తమును అప్పగించుకొని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని గోజాడి మనకు ఈరోజు ఆ విజ్ఞాపన సమయంలో ఆయనే నిలబడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ తీర్మానం ఏంటి? ఆయన కోసం వెతికినప్పుడు నీవు నిలబడతావా? నిలబడినట్లయితే కనుక దేవుడు నీ పక్షాన నీ ప్రార్థన విని మన దేశములో ఉన్నటువంటి విపత్కార్యముల నుండి దేవుడు సంపూర్ణంగా విముక్తి కలిగించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.